డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీ సభ్యత్వానికి ఇన్ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేసిందని లేఖలో పేర్కొన్నారు. జన సైనికుల మీద, వీర మహిళల ఆశయాల మీద పార్టీ నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా, అనైతికంగా అమలాపురం సీటు దక్కించుకుందని ఆరోపించారు. టీడీపీ జెండా మోయటానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అసలు ఏం జరిగింది, ఆయన ఏం చెప్తున్నారు? కోనసీమలో ప్రధానంగా అమలాపురానికి సంబంధించి గత జనసేన అక్కడ తెలంగాణ అని చెప్పారు. అటువంటి ప్రాంతంలో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఆ పార్టీకి ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న శెట్టిబత్తుల రాజు ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. అమలాపురంలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి పేరుకు పొత్తున్నా సరే ఒకరికొకరికి ఏమాత్రం సొంతం లేకుండా పోయింది. ఎవరికి వారు అన్నట్టు ఒకరికొకరు కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు జనసేన ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న శెట్టిబత్తుల రాజుకి ఇస్తారు టికెట్ కోసం చాలా ఆశించడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే రాజు జనసేనకి ఇచ్చారు, అదేవిధంగా ముమ్మడివారం టీడీపీకి ఇచ్చారు, గన్నవరం టీడీపీకి ఇచ్చారు కాబట్టి అమలాపురం కూడా జనసేనకి ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ అండి జనసేనది. చాలా రోజులు ఈ వ్యవహారం నడిపినా సరే చివరికి అమలాపురం సీట్ను హైదరాబాద్ ఆనందరావు టీడీపీ నాయకుడికి ఇవ్వడం జరిగింది. దీంతో అప్పటి నుంచి జనసేనలో ఈ తేడా రావడం జరిగింది. ఎప్పటి నుంచో దీనికోసం ఆందోళన చేస్తూ అనేక సార్లు పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా వెళ్ళి పంచాయతీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయినా సరే యాక్సెప్ట్ చేయలేదు. అమలాపురం సీట్లు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంచారు. దాంతో అప్పటి నుంచి ఈ జనసేనలో ఈ ముస్లిం పుట్టింది. ఇది కాస్త తిరిగి పెద్ద ఇప్పుడు శెట్టిబత్తుల పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పూర్తిగా జనసేన పార్టీ సభ్యత్వానికి ఇన్ఛార్జ్ పదవి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తుందని చెప్పారు. ఇది జనసేన ఖచ్చితంగా పెద్ద దెబ్బనే చెప్పాలి. మరోవైపు జనసేనతో టీడీపీతో కలిసి పనిచేసే పరిస్థితి కూడా అక్కడైతే క్షేత్రస్థాయిలో ఎక్కడ కనబట్టలేదు. ఇప్పటికీ వేరువేరుగా కార్యక్రమాలు కూడా నిర్వహించుకునే పరిస్థితి. మరోవైపు జనసేనలో కూడా దీనికి వచ్చి ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడు మరో నాయకుడు కూడా పార్టీకి దూరంగానే అన్నాడు. దీంతో ఒక రకంగా అమలాపురంలో అయితే మొదట పార్టీ జెండా పట్టుకుని తిరిగిన నాయకులంతా కూడా బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం ఖచ్చితంగా ఆ నియోజకవర్గం మీద, పార్టీ మీద ఉంటుంది. అరుణ, అదేవిధంగా హరీష్, జనసేనలో చాలా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పోతిన మహేష్ కూడా ఆయన రెబెల్ గా పోటీ చేస్తా అంటున్నారు. వీర మహిళ అధ్యక్షురాలు కూడా రిజైన్ చేసింది ఆమె కూడా. సో ఇప్పుడు ఈయన కూడా రాజీనామా చేశారు. సో ఎలాంటి పరిస్థితి వ్యక్తం అవుతోంది జనసేనలో? జనసేనకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికీ రాజోల్ నియోజకవర్గంలో అయితే ఎప్పుడో మొదట ప్రకటించిన రాజోల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇప్పటికి కూడా స్పష్టం కాలేదు. ఇప్పటికీ బొంతు రాజేశ్వరరావు రెబల్ గా పోటీ చేస్తారు, అయితే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగుతారని చెప్తున్నారు. అమలాపురం అదే విధంగా ఉంది, జగ్గంపేట అదే విధంగా ఉంది, కాకినాడ రూరల్ అదే విధంగా ఉంది. ఎక్కడ చూసుకున్నా సరే జనసేన పార్టీకి సంబంధించి నాయకుల మధ్య ఏమాత్రం స్పష్టత లేదు. పోటీ చేసే పరిస్థితి ఉన్నా సరే రెబల్కి పెడితే స్వతంత్రులు పెడితే అయితే ఎక్కువగా ఉంది. అరుణ, ఓకే హరీష్, థ్యాంక్ యూ.